సహస్రాబ్దాది నుండి ఈ క్షేత్రం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. 2000 సంవత్సరాల క్రితమే ఈ స్వామి వెలిసినట్లు చారిత్రకమైన ఆధారాలున్నాయి. తరతరాలుగా మానవుల ప్రగాఢ విశ్వాసాలకు కూడలిగా నిలిచిన దివ్యక్షేత్రం తిరుమల. ప్రాచీన కాలంలో దుర్గమ అరణ్యాలతో నిండి ఉన్న తిరుమల ఈనాడు ఎంతో గమనయోగ్యంగా విలసిల్లింది. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి మన దేశంలోని అన్ని ప్రదేశాల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. కాలం సాగే కొద్దీ తిరుమల దేవుని సుకరంగా సేవించుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి. తిరుపతి భారతదేశంలోని ప్రధాన క్షేత్రాలలో ప్రముఖమైంది. కొన్ని శతాబ్దాల క్రితం చిన్న చిన్న గుంపులుగా సాగే జనం ఇప్పుడు తండోపతండాలుగా పెరిగిపోయింది. అర్థవాహినిలో ఆర్తులున్నారు, అర్థార్థులున్నారు, జిజ్ఞాసులున్నారు, జ్ఞానులు ఉన్నారు. పరమాత్ముని దృష్టిలో అందరూ సమానం. భగవంతుని అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ తమ శ్రద్ధాభక్తులకు తగినట్లుగా పొందుతారు. ఈ అనంత జనసందోహం భగవంతుని దర్శించాలనే కుతూహలంతో పరుగళ్ళు త్రొక్కుతున్నది. స్వామి కొలువు. హుండీ నుండి ఆర్జిత సేవల నుండి వసూలైన నికరమైన ఆదాయాన్ని స్వామికి నిత్యం విన్నవిస్తారు. భక్తులు సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం. ఒడ్డికాసుల వాని హుండీ మహిమలు అందరికీ తెలిసినవి. ఇది భక్తుల శ్రద్ధతో సిద్ధమైన అక్షయ పాత్ర. అనంతమైన ఈ సృష్టి భగవంతుని. తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ప్రీతి కోసం సమర్పిస్తారు. భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు. దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు. సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు. కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండే పైకం వినియోగమవుతుంది.
సేవా కైంకర్యాలకే కాదు, భగవంతుని సేవ కోసం వచ్చే భక్తకోటికి గృహ వసతులు, భోజనాది సౌకర్యాలు దేవస్థానం వారు కలిగిస్తున్నారు. విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి, ఆరోగ్య పరిశుభ్రత మొదలైన నాగరిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడిన క్షేత్రము నేటి తిరుమల. వేలాది యాత్రికులు ప్రతినిత్యం బస చేయడానికి ఇక్కడ వసతులున్నాయి. యాత్రికుల సంఖ్య పెరిగే కొద్దీ ఈ వసతి గృహాల నిర్మాణం కూడా పెరుగుతున్నది. వివాహాది శుభకార్యాల నిర్వహణకు కళ్యాణ మండపాలను, ఇతర వసతులను కల్పించినారు. సురక్షితమైన రాకపోకలకు అనువైన కనుమ మార్గాలు దేవాలయ నిధులతో నిర్మింపబడి నిర్వహింపబడుతున్నవి.